ముందుగానే చెప్పాడు, ఆ రాజ్యము ఎవరికి చెందదు. ఎవడైతే తాను పొందుకోవాలనుకుంటాడో వాడికే చెందుతుంది, కానీ నా కుటుంబాలకు నా వారసత్వానికి కావాలంటే అది చెందదు అని అన్నాడు. ఎవడికి వాడిగా ప్రవేశించాలి ఆ రాజ్యము. అందుకే ఆయన అంటున్నాడు, ఆయన ఆ రాజుల కాలంలో ఒక రాజ్యమును స్థాపించును, దానికి ఎన్నటికీ నాశనము కలుగదు, దానిని పొందిన వానికి కాక మరి ఎవనికి ఆ రాజ్యము చెందదు. నేనున్నాను, నేను ఆ రాజ్యాన్ని పొందుకున్నాను, ఆ రాజ్యాన్ని పొందుకొని ఇప్పుడు ఆ రాజ్యంలో నేను ఉన్నాను. యేసుక్రీస్తు రాజ్యంలో ఉన్నాను నేను కదా. మనకు భౌతికంగా చంద్రబాబు నాయుడు మనకు ముఖ్యమంత్రి, ఆయన పరిపాలనలో మనం ఉన్నాం. నరేంద్ర మోడీ మనకు ప్రధానమంత్రి, ఆయన పరిపాలనలో మనం ఉన్నాం. అయితే మనకు మన ఆత్మలో నివసించే రాజ్యానికి రాజు ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు. అది అంతము లేని రాజ్యం. ఈ రాజ్యం 4 రోజులు ఉంటుంది, మళ్ళా గవర్నమెంట్ తిరగబడుతుంది, వేరే గవర్నమెంట్ వస్తుంది కదా. ఈ రాజ్యం లాంటి రాజ్యము కాదది. అందుకే ఆ రాజుల కాలములో ఆయన ఒక రాజ్యాన్ని స్థాపిస్తానన్నాడు, దానికి అంతము లేదన్నాడు. రెండవది, దాన్ని పొందిన వానికి తప్ప మరి ఎవరికి ఆ రాజ్యము చెందదు. రెండవదిగా, సత్య సంబంధి అయిన ప్రతి వాడు నా మాట విను అన్నాడు. ఎవరైతే సత్యాన్ని నమ్ముతారో, ఎవరైతే సత్యం ముందు తమ హృదయాలు ఉంచుతారో వాళ్ళు ఆ రాజ్యంలోనికి ప్రవేశిస్తారు. వాళ్ళు ఆ రాజ్యంలోనికి ప్రవేశిస్తారు. నీతిగా యథార్థంగా ఉన్నవాళ్ళు, సత్యమును అనుసరించి నడుచుకునేవాళ్ళు కదా, అబద్ధాన్ని నమ్మేవాళ్ళు కాదు. అబద్ధాలు ఈరోజు చాలా ఊరేగుతా ఉన్నాయి కదా, రోడ్ల పైన బరి తెగించి తిరుగుతా ఉన్నాయి. ఓ పెద్ద ఆయన నిన్న ఒక కథ చెప్పాడు, నేను విన్నాను. ఒక నిజము, ఒక అబద్ధము, ఈ రెండు కలిసి మనము బావిలోనికి నీళ్లు బాగున్నాయి, మనం అక్కడికి వెళ్ళి స్నానం చేద్దాం అనేసి అన్నాయంట. బావిలో నీళ్లు బాగున్నాయి, ఒక నిజము ఒక అబద్ధం రెండు మాట్లాడుకుంటుంది. రెండు మాట్లాడుకొని బావిలో నీళ్లు బాగున్నాయి, మనం అందులోకి వెళ్ళి మనం స్నానం చేద్దాము అని అనుకున్నప్పుడు సరే అని చెప్పేస్తానని ఈ యొక్క అబద్ధము బట్టలు విప్పిందంట, ఈ యొక్క నిజము బట్టలు విప్పిందంట. ఈ బట్టలు విప్పిన అబద్ధము నిజము ఈ రెండు కలిసి బావిలోనికి వచ్చాయి. బావిలోనికి వచ్చి స్నానం చేస్తూ ఉండగా త్వరగా ఈ అబద్ధం అనేది సరాసరి బయటికి వచ్చి నిజము యొక్క బట్టలు వేసుకొని ఊరంతా చుట్టేసిందంట. ఏం చేసిందంట? నిజము యొక్క బట్టలు వేసుకొని ఊరంతా చుట్టేసిందంట. కానీ ఆ యొక్క నిజము మాత్రము బావిలో నుంచి నగ్నంగా బయటకు వచ్చింది. నగ్నంగా బయటకు వచ్చింది. అందుకే నేను నీకు ఒక నగ్న సత్యాన్ని చెప్తాను అంటూ పెద్దోళ్ళు చెప్తాను. ఏం చెప్తారు? నగ్న సత్యం. దానికి నిజానికి బట్టలు లేవు, ఎందుకంటే దాని బట్టలు అబద్ధం ఎప్పుడో విప్పేసింది కదా. అబద్ధం ఎప్పుడో విప్పేసింది. ఈరోజు లోకాన్ని ఏలేది ఏంటంటే అబద్ధం వెళ్తా ఉంది. అబద్ధం